ఎక్స్‌ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ క్యాటరింగ్ సర్వీసెస్. క్యాటరింగ్ సర్వీసెస్‌లో ఉన్నటువంటి టైప్స్‌ని వివరించమని అడిగాడు. సో, ఇవేంటో ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ క్యాటరింగ్ సర్వీసెస్. టైప్స్ ఆఫ్ క్యాటరింగ్ సర్వీసెస్. క్యాటరింగ్ సర్వీసెస్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఈవెంట్స్, institutions, and corporate settings by providing food and beverage solutions tailored to different needs. సో, క్యాటరింగ్ సర్వీసెస్ అనేది వివిధ రకాల ఈవెంట్స్‌లోను, వివిధ రకాల ఇన్‌స్టిట్యూషన్స్‌లోను, వివిధ రకాల కార్పొరేట్ సెట్టింగ్స్‌లోను ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, వైటల్ రోల్ ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఏది? క్యాటరింగ్ సర్వీసెస్ అనేది. మరి ఏ విధంగా అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే, ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ బెవరేజెస్. సో, ఫుడ్ అండ్ బీవరేజెస్ అంటే ఆహార సదుపాయాలని, అంటే అవసరమైనటువంటి ఫుడ్ ఐటెమ్స్ అన్నిటిని సర్వ్ చేయడం ద్వారా క్యాటరింగ్ సర్వీసెస్ అనేది అనేక రకాల ఈవెంట్స్‌లోను, ఇన్‌స్టిట్యూషన్స్‌లోను, అదేవిధంగా కార్పొరేట్ సెట్టింగ్స్‌లోను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఈవెంట్, లొకేషన్ అండ్ లెవెల్ ఆఫ్ సర్వీస్, క్యాటరింగ్ కెన్ బి బ్రాడ్‌లీ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్. సో, ఈ క్యాటరింగ్ సర్వీసెస్‌ని ఏ విధంగా విభజించారంటే, ఈవెంట్‌ని బేస్ చేసుకొని, లొకేషన్‌ని బేస్ చేసుకొని, సర్వీస్ యొక్క లెవెల్‌ని బేస్ చేసుకొని, ఈ క్యాటరింగ్ సర్వీసెస్‌ని వివిధ రకాలుగా విభజించారు. ఓకేనా? ముందు వన్ వచ్చేసి ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్. ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్. ఇదేంటంటే, ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్ రిఫర్స్ టు ఫుడ్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ సర్వ్డ్ ద సేమ్ లొకేషన్ వేర్ ద ఈవెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎక్కడైతే ఒక ఈవెంట్ అనేది జరుగుతుందో, ఆ జరిగిన ప్లేస్‌లోనే ఫుడ్‌ని ప్రిపేర్ చేసి, అక్కడే సర్వ్ చేసేటువంటి క్యాటరింగ్ సర్వీస్‌ని ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్ అని పిలుస్తారు. మీరు మీ ఊరిలోనే, మీ ఇంటి ముందే ఒక మ్యారేజ్ ఫంక్షనో, లేదంటే మెచ్యూర్ ఫంక్షనో చేస్తున్నారు. క్యాటరింగ్ సర్వీస్ వాడికి ఆర్డర్ ఇస్తే వాడొచ్చి అక్కడే వండాడు. మీకు వెంటనే అక్కడే సర్వ్ చేశాడు. దాన్నే నాన్ ప్రిమైస్ క్యాటరింగ్ అంటాం. లేదా మనమే ఒక వంటవాడిని పెట్టుకొని, వండించుకొని మనమే సర్వ్ చేసాం. దానికి కూడా ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్ అనే అంటారు. అంటే ఏ లొకేషన్‌లో అయితే ఈవెంట్ జరుగుతుందో అక్కడే వంట చేసి, అక్కడే సర్వ్ చేస్తే దాన్ని ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్ అంటారు. ఓకేనా? చూడండి. దిస్ టైప్ ఆఫ్ క్యాటరింగ్ ఈస్ కామన్‌లీ సీన్ అట్ బ్యాంక్వెట్ హాల్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ఇవి బ్యాంక్వెట్ హాల్స్‌లోను, హోటల్స్‌లోను, రెస్టారెంట్స్‌లోను ఈ విధమైనటువంటి క్యాటరింగ్ సర్వీస్‌ని మనం చూస్తాం. అంటే హోటల్స్‌లో అక్కడే ఫుడ్ వండుతారు. అక్కడే సర్వ్ చేస్తారు. రెస్టారెంట్‌లోనూ అంతే. బ్యాంక్వెట్ హాల్‌లో కూడా అంతే. ఓకేనా? ద అడ్వాంటేజ్ ఈస్ దట్ ఫుడ్ కెన్ బి సర్వ్డ్ హాట్ అండ్ ఫ్రెష్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద కిచెన్, ఆఫరింగ్ బెటర్ కంట్రోల్ ఓవర్ ప్రెజెంటేషన్ అండ్ సర్వీస్ క్వాలిటీ. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఈ నాన్ ప్రిమైస్ క్యాటరింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, వండినటువంటి ఫుడ్ చాలా వేడిగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే, డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద కిచెన్, వెంటనే వండిన వెంటనే కిచెన్ నుంచి తీసుకొనొస్తారు కాబట్టి, ఫుడ్ హాట్‌గా, ఫ్రెష్‌గా ఉంటది. అదే విధంగా ప్రెజెంటేషన్ మరియు సర్వీస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆఫ్ ప్రిమైస్ క్యాటరింగ్. ముందు నేర్చుకుంది ఆన్ ప్రిమైస్ క్యాటరింగ్. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఆఫ్ ప్రిమైస్ క్యాటరింగ్. ఇదేంటంటే, ఆఫ్ ప్రిమైస్ క్యాటరింగ్ ఇన్వాల్వ్స్ ప్రిపేరింగ్ ఫుడ్ ఎట్ ఎ సెంట్రల్ కిచెన్ అండ్ ట్రాన్స్‌పోర్టింగ్ ఇన్ ద ఈవెంట్ వెన్యూ. ఇక్కడ ఎక్కడో వాళ్ళ యొక్క సెంట్రల్ కిచెన్ ఎక్కడుందో అక్కడ వండుకొని, ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి ఫుడ్ పంపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు టౌన్స్‌లో ఏవైనా ఫంక్షన్స్ జరిగాయనుకోండి, క్యాటరింగ్‌కి ఇచ్చేస్తారు. ఈవెంట్ అనేది ఒక దగ్గర జరుగుతది. వంటలు ఇంకొక దగ్గర ఎక్కడో వాళ్ళ యొక్క క్యాటరింగ్ సర్వీసుల యొక్క సెంట్రల్ కిచెన్ ఎక్కడుందో అక్కడ వండుతారు. సో, మనకి భోజనాల టైమ్ వచ్చేసరికి అక్కడి నుంచి వెహికల్ మీద ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఫుడ్ అనేది తీసుకొస్తారు. సో, ఈ రకమైన దాన్ని ఆఫ్ ప్రిమైస్ క్యాటరింగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ దిస్ ఈజ్ ఐడియల్ ఫర్ అవుట్‌డోర్ ఈవెంట్స్, వెడ్డింగ్స్ ఆర్ పార్టీస్ హెల్డ్ అట్ పార్క్స్, ప్రైవేట్ రెసిడెన్సీస్, రెంటెడ్ స్పేసెస్. ఈ రకమైనటువంటి క్యాటరింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, అవుట్‌డోర్ ఈవెంట్స్ గానీ, వెడ్డింగ్స్ గానీ, పార్టీస్ గానీ హెల్డ్ అట్ పార్క్స్, ప్రైవేట్ రెసిడెన్సీస్. సో, అవుట్‌డోర్ ఈవెంట్స్‌లో గానీ, అంటే బయట ఎక్కడైనా ఈవెంట్స్ మనం నిర్వహిస్తే అప్పుడు ఈ ఆఫ్ ప్రిమైస్ క్యాటరింగ్ ఉపయోగపడుతుంది. వెడ్డింగ్స్ గానీ, పార్టీస్ గానీ ఎక్కడైనా అవుట్‌డోర్ ఈవెంట్స్ అంటే పార్క్స్‌లోనో, ప్రైవేట్ రెసిడెన్సీలోనో, రెంటెడ్ స్పేసుల్లోనో నిర్వహించామనుకోండి. అంటే మన సొంత ప్లేసుల్లో కాకుండా బయట ఎక్కడో మనం నిర్వహించినట్లయితే, అంటే బయట ఎక్కడో పార్క్‌లో, తోటలోనో, ఏదైనా రెసిడెన్సీలోనో పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఇలాంటివి నిర్వహించుకుంటే
అప్పుడు ఖచ్చితంగా మనకి ఆఫ్ ప్రిమైజ్ క్యాటరింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ రిక్వైర్స్ కేర్‌ఫుల్ ప్లానింగ్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజింగ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ లాజిస్టిక్స్. ఇందులో ముఖ్యంగా ఫుడ్‌ని ప్యాకేజ్ చేయడము, అదేవిధంగా టెంపరేచర్‌ని కంట్రోల్‌లో ఉంచడం, అంటే వేడి తగ్గిపోకుండా చూసుకోవడం, అదేవిధంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఏ విధంగా రవాణా చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి కార్పొరేట్ క్యాటరింగ్. థర్డ్ వన్ ఏంటమ్మా? కార్పొరేట్ క్యాటరింగ్. ఇదేంటంటే దిస్ టైప్ ఆఫ్ క్యాటరింగ్ డిజైన్డ్ ఫర్ బిజినెస్ ఈవెంట్స్ సచ్ యాస్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అండ్ ఆఫీస్ పార్టీస్. ఈ కార్పొరేట్ క్యాటరింగ్ అనేది బిజినెస్ పర్పస్ కోసం, బిజినెస్ ఈవెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. ముఖ్యంగా బిజినెస్ మీటింగ్స్ జరిగినప్పుడు, కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, సెమినార్స్ జరిగినప్పుడు, లేదంటే ఆఫీస్ పార్టీలు జరిగినప్పుడు అక్కడికి ఫుడ్ ప్రొవైడ్ చేసేటువంటిది కార్పొరేట్ క్యాటరింగ్ సర్వీస్. ఓకేనా? ఈ కార్పొరేట్ క్యాటరింగ్ కెన్ రేంజ్ ఫ్రమ్ బాక్స్డ్ లంచెస్ టు ఫుల్ బఫెట్స్ ఆర్ సిట్ డౌన్ మీల్స్. ఈ కార్పొరేట్ క్యాటరింగ్‌లో బఫే మీల్స్ గానీ, లేదా సిట్ డౌన్ మీల్స్ గానీ 2 రకాలుగా కూడా ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. ఇట్ ఎంఫసైజెస్ పంక్చువాలిటీ, ప్రొఫెషనలిజం, ఎఫిషియన్సీ ఆఫెన్ విత్ ఫోకస్ ఆన్ ద హెల్తీ లైట్ మీల్స్. సో, ఇందులో ముఖ్యంగా వీళ్ళు దేని మీద దృష్టి పెడతారంటే పంక్చువాలిటీ వీళ్ళకి ముఖ్యం. అదే విధంగా ప్రొఫెషనలిజంగా ఉండాలి. అదే విధంగా ఎఫిషియన్సీగా చాలా ప్రభావవంతంగా ఉండాలి. ఆ ఫుడ్ అనేది తీసుకుంటున్న వారికి హెల్తీగా ఉండాలి. లైట్‌గా ఉండాలనమాట. సో, ఈ రకమైనటువంటి ప్రొసీజర్స్‌ని ఫాలో అవుతారు. అదేంటమ్మా? కార్పొరేట్ క్యాటరింగ్. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే వెడ్డింగ్ క్యాటరింగ్. ఫోర్త్ వన్ ఏంటి? వెడ్డింగ్ క్యాటరింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే వెడ్డింగ్ క్యాటరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలాబరేట్ ఫార్మ్స్ ఆఫ్ క్యాటరింగ్. సో, ఎలాబరేట్ ఫార్మ్స్‌లో వెడ్డింగ్ క్యాటరింగ్ అనేది ఒక రకమైనటువంటి ఎలాబరేట్ క్యాటరింగ్. ఓకేనా? ఇట్ ఇన్క్లూడ్స్ వైడ్ వెరైటీ ఆఫ్ క్యూజిన్స్, అదే విధంగా బివరేజ్ అండ్ డిజర్ట్స్. ఇక్కడ వివిధ రకాల డిజర్ట్స్, క్యూజిన్స్, బివరేజెస్ అనేవి అన్నీ కూడా వెడ్డింగ్ పార్టీస్‌లో ఉంటాయి. ది సర్వీస్ కెన్ బి బఫెట్ స్టైల్, ప్లేటెడ్ మీల్స్, ఫుడ్ స్టేషన్స్. ఈ వెడ్డింగ్ క్యాటరింగ్‌లో వివిధ రకాలుంటాయి. బఫే స్టైల్ ఉంటది. అదేవిధంగా ప్లేటెడ్ మీల్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. ఇలా ఏ రకంగానైనా ఈ వెడ్డింగ్ క్యాటరింగ్ అనేది ఉంటుంది. వెడ్డింగ్ క్యాటరర్స్ ఆల్సో మేనేజ్ డెకర్, స్టాఫ్, సమ్‌టైమ్స్ ఈవెంట్ ప్లానింగ్, మేకింగ్ ద క్రూషియల్ టు సక్సెస్‌ఫుల్ సెలబ్రేషన్. సెలబ్రేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఏర్పాటు చేసుకోవడం కోసం డెకరేషన్ గాని, స్టాఫ్, అదేవిధంగా సమ్‌టైమ్స్ ఈవెంట్ ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ వెడ్డింగ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. ఇక తర్వాత క్యాటరింగ్ ఎవరంటే సోషల్ ఈవెంట్ క్యాటరింగ్. తర్వాత ఎవరమ్మా? సోషల్ ఈవెంట్ క్యాటరింగ్. ఇదేంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ బర్త్‌డేస్, యానివర్సరీస్ అండ్ రీయూనియన్స్ అండ్ అదర్ పర్సనల్ సెలబ్రేషన్స్. ఇందులో సోషల్ ఈవెంట్ క్యాటరింగ్‌లో కొన్ని రకాల ఈవెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అవేంటంటే బర్త్‌డేలు గాని, యానివర్సరీలు గాని, రీయూనియన్ అవ్వడం, అంటే ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత రీయూనియన్ అవ్వడం, లేదంటే పర్సనల్ సెలబ్రేషన్స్, వ్యక్తిగతంగా కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. అలాంటి సెలబ్రేషన్స్‌కి ఈ సోషల్ ఈవెంట్ క్యాటరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీస్ ఈవెంట్స్ మే హావ్ థీమ్డ్ మెన్యూస్, అదేవిధంగా స్పెషాలిటీ డ్రింక్స్ అండ్ కస్టమైజ్డ్ సెటప్స్. ఇక్కడ ఈ ఈవెంట్స్‌కి ఏమేమి కావాలంటే కొన్ని థీమ్డ్ మెనూస్ కావాలి. అదేవిధంగా స్పెషాలిటీ డ్రింక్స్ కావాలి. అదేవిధంగా కస్టమైజ్డ్ సెటప్స్ అనేవి వీళ్ళకి అవసరం. కాబట్టి ఇలాంటివన్నీ ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే సోషల్ ఈవెంట్ క్యాటరింగ్ వారు ఆర్గనైజ్ చేస్తారు. సో, ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రియేటివిటీ ఆర్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ ఈవెంట్ క్యాటరింగ్. సోషల్ ఈవెంట్ క్యాటరింగ్‌కి సక్సెస్ అవ్వాలంటే కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ముందు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. క్రియేటివిటీ, సృజనాత్మకత కూడా ఉండాలి. ఎంత క్రియేటివ్‌గా ఉంటే ఆ సోషల్ ఈవెంట్ క్యాటరింగ్ అనేది అంత సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఆర్ ఇన్‌స్టిట్యూషనల్ క్యాటరింగ్ నాన్న. సిక్స్త్ వన్ ఏంటి? ఇండస్ట్రియల్ ఆర్ ఇన్‌స్టిట్యూషనల్ క్యాటరింగ్. సో, దిస్ ఫార్మ్ ఆఫ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఫుడ్ టు ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ప్లేస్ లైక్ ఫ్యాక్టరీస్, స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ యూనివర్సిటీస్. ఇండస్ట్రియల్ అన్నా, ఇన్‌స్టిట్యూషనల్ అన్నా ఒకటే. ఇండస్ట్రియల్ క్యాటరింగ్ అన్నా, ఇన్‌స్టిట్యూషనల్ క్యాటరింగ్ అన్నా ఒకటేనమ్మా. వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్‌కి లేదా స్టూడెంట్స్‌కి ఫుడ్ అనేది సర్వీస్ చేస్తారు. ఎక్కడ? ఫ్యాక్టరీలో గాని, స్కూల్స్‌లో గాని, హాస్పిటల్స్‌లో గాని, యూనివర్సిటీల్లో గాని. ఆయా ప్లేసుల్లో స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళని ఇండస్ట్రియల్ ఆర్ ఇన్‌స్టిట్యూషనల్ క్యాటరింగ్ అంటాం. ఓకేనా? సో, ఇట్ ఫోకస్ ఆన్ కాస్ట్ ఎఫెక్టివ్, న్యూట్రిస్ మీల్స్, అదేవిధంగా సర్వ్డ్ రెగ్యులర్‌లీ. ఎప్పుడు ప్రతిరోజు కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఫుడ్‌ని, న్యూట్రియస్ మీల్స్ అంటే పోషకాహారంతో కూడినటువంటి భోజనాన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. ద ఆపరేషన్స్ ఈజ్ యూజువల్లీ
లార్జ్ స్కేల్ అండ్ రిక్వైర్స్ కన్సిస్టెన్సీ అండ్ హైజీన్. సో, ఈ ఆపరేషన్ అనేది చాలా సాధారణంగా చెప్పాలంటే, యూజువల్‌గా చెప్పాలంటే లార్జ్ స్కేల్ అంటే పెద్ద మొత్తంలో ఉంటుంది. మరియు రిక్వైర్స్ కన్సిస్టెన్సీ అండ్ హైజీన్ అయింది. ఫుడ్ అనేది హైజీనిక్‌గా ఉండాలి. అదేవిధంగా కన్సిస్టెన్సీ అనేది ఆ టేస్ట్‌లో గాని, లేదా ప్రొవైడ్ చేయడంలో గాని, ప్రొసీజర్స్‌లో గాని, సర్వీస్‌లో గాని ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండకుండా ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఇక చివరి వన్ చూసుకున్నట్లయితే మొబైల్ క్యాటరింగ్ నాన్న. మొబైల్ క్యాటరింగ్ ఇన్వాల్వ్స్ ఫుడ్ ట్రక్స్, కార్ట్స్ ఆర్ వ్యాన్స్ దట్ సర్వీస్ ఫుడ్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. మనం ఎప్పుడైనా సరే హైదరాబాద్‌లో గాని, మీరెప్పుడైనా హైదరాబాద్ ఎళ్ళినా, లేదంటే వైజాగ్‌లో ఎళ్ళినా కొన్ని చోట్ల ట్రక్కులతోను, కార్టులతోను, వ్యాన్‌ల మీద ఫుడ్ అనేది అమ్ముతూ ఉంటారు. అంటే వెహికల్ అనేది రన్ అవుతూ ఉంటది. ఆ వెహికల్ మీద ఫుడ్ అనేది ఆయా ప్లేసుల్లో ఎక్కడ బీచుల్లోను, నేషనల్ పార్క్స్‌లోను ఆయా ప్లేసుల్లో ఆ వెహికల్ ఎళ్లి అక్కడ ఆగి అవసరమైన వాళ్ళు వెహికల్ దగ్గరికెళ్లి ఫుడ్ కొనుక్కుంటారు. దాన్నే మొబైల్ క్యాటరింగ్ అంటాం. దిస్ ఈస్ పాపులర్ ఫర్ స్ట్రీట్ ఫుడ్, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ టెంపరరీ గ్యాదరింగ్స్. ఇది స్ట్రీట్ ఫుడ్ బళ్ళు మీద అమ్ముతారు కాబట్టి స్ట్రీట్ ఫుడ్‌కి, ఫెయిర్స్‌కి, ఫెస్టివల్స్‌కి, టెంపరరీ గ్యాదరింగ్స్‌కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కన్వీనియంట్, ఫ్లెక్సిబుల్ అండ్ ఆఫెన్ ఆఫర్స్ క్విక్ సర్వీస్. చాలా వేగంగా సర్వీస్ అందించడానికి ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అదే విధంగా కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది. ఓకేనా? సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్. సో, క్యాటరింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల కేటగరీస్ ఈ 7 కేటగరీస్. సో, ఈ 7 కేటగరీస్‌లో క్యాటరింగ్‌లో ఒక్కొక్క కేటగరీలో క్యాటరింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో సో, ఒక 2, 3 మాటలతో మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగా దీని ఆన్సర్ అనేది మీరు రాసేస్తారు. ఓకేనా?